సమాజంలో ఉన్న అంతరాలు, వివక్ష, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేద ప్రజానీకాన్ని ఐక్యం చేసి దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలో జ్యోతిబా పూలే అని చెప్పుకున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉంటాం. మహిళలకు విద్య ఉండకూడదని నిషేధించినాడు. మహిళలకు విద్య అందకుండా సమానత్వంతో ఆమె చేసిన ప్రయత్నానికి ఛాందసవాదులు ఎంత అడ్డుకున్నా, అవమానపరిచినా దాన్ని భరించుకొని ఆడపిల్లలకి విద్య నేర్పిన మహనీయురాలు ఇవాళ సావిత్రి. ఆమె ఆనాడు కనుక విద్య నేర్పి ఉండకపోతే, ఆనాడు సమాజంలో వాళ్ళ భాగస్వాములు కాకపోతే, ఇవాళ ఒక కల్పన చావ్లా, ఇలా చంద్రమండలం మీద అడుగుపెట్టే ఒక కల్పన చావ్లా కావచ్చు, దేశానికి ప్రధానమంత్రి కలిగినటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, సైన్యంలో ఎక్కడ చూసినా అన్ని రంగాల్లో ఇవాళ మగవాళ్లతో పోటీ పడగలిగేటువంటి శక్తి, సత్తా వచ్చిందంటే సావిత్రిబా పూలే ఇలా బాలికలకు అందించిన విద్యనే దానికి ప్రధాన కారణం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కేవలం ఈ లోకల్ బాడీస్లో మాత్రమే రిజర్వేషన్లు కాకుండా చట్టసభలలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఈ చట్టమే చేసిండ్రు. ఇలా ఆ చట్టం రావడానికి మూల పురుషురాలు ఇవాళ సావిత్రిబా పూలే. వాళ్ళు చదువుకొని ఉండకపోతే, సమాజంలో సమానత్వంతో వాళ్ళు జీవించి ఉండకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే మహిళల మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, మహిళల భాగస్వామ్యంతో జరిగేటువంటి సంస్థలు ఎంత గొప్పగా నడుస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. కాబట్టి మోడీ గారు ఇవాళ అసెంబ్లీలలో కానీ, పార్లమెంట్లలో కానీ చట్టాలు చేసే దాంట్లో కూడా మహిళలు ఉండాలనేటువంటి సంకల్పం ఇవాళ అతి గొప్ప సంకల్పంగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాజు, వారి కుటుంబం, ఇవాళ పాలక మండలి వీరందరూ జవహర్ నగర్ ఇది పేదోళ్ళ అడ్డా. ఎక్కడో గ్రామాల్లో పుట్టి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వస్తే అక్కడ చేసుకునేటువంటి గడ్డ ఈ బాలాజీ నగర్ గడ్డ. ఈ గడ్డ మీద ఇలా పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే అర్థం ఇవాళ ఆ మహనీయుని యొక్క ఆశయాలు కానీ, ఆయన స్ఫూర్తి కానీ మనకు మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా అందించేటువంటి అక్కర ఉన్నది. త్యాగానికి మారుపేరుగా ఉన్నవాడు, ఇవాళ సమాజంలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడినవాడు, ఇవాళ మొత్తం కుటుంబమే ఇన్వాల్వ్ అయి ఇవాళ దేశ శ్రేయస్సు కోసం, సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు. కాబట్టి ఇలా ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా బాలాజీ నగర్ ప్రజానీకానికి ఆయన ఆశయాలు గుర్తుకు రావాలి, ఆయన పోరాట పటిమ గుర్తుకు రావాలి, ఆయన సమాజానికి చేసినటువంటి సేవ గుర్తుకు రావాలి. దాంట్లో కొంతనైనా ఇవాళ వారి విగ్రహాన్ని పెట్టుకోవడమే కాదు, వారి జయంతి ఉత్సవం కావచ్చు, రేపు వారి వర్ధంతి సభలు కావచ్చు, జయంతి ఉత్సవాల పూలెత్తం కావచ్చు, వర్ధంతి సభల పూలెత్తం కావచ్చు, పూలు వేసినప్పుడల్లా ఆయన ఆలోచనని మననం చేసుకొని ఈ జాతి ముందుకు పోవాలని, సమానత్వం సాధించడంలో అందరూ కూడా వీళ్ళంతా ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.